హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి, చాలా చాలా బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు మనం ఉల్లికాడ దోసకాయ కూర ఎలా వండాలో చూద్దామండి. ఓకేనా? దీనికైతే కనుక మనకు కావాల్సింది దోసకాయ, అలాగే టమాటాలు, ఉల్లిపాయ ఉల్లికాడ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే ఉప్పు, పసుపు, కారం సరిపడినంత అండి. అయితే ముందుగా దీనికి ఏం చేయాలంటే ఒక పాత్ర పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఆ నూనె కాగాక ఇందులో అయితే మనం పచ్చిమిర్చి, అలాగే ఈ కట్ చేసి ఉంచుకున్న ఉల్లికాడ వేసేసేయాలండి. వేసేసి తొందరగా మగ్గిపోతుంది కదండి. ఇదైతే వేగిపోయేదాకా ఉంచి ఇవి వేగిపోయాక అప్పుడైతే మనం ఈ అల్లం వెల్లుల్లిపాయ ముద్దని వేసేసేయాలండి. అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసేసేసి ఆ తర్వాత కొంచెం కలిపేసి అప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఈ దోసకాయ ముక్కలు, అలాగే కట్ చేసి ఉంచుకున్న ఈ టమాటా ముక్కలు వేసేసేసి దీనికి ఏం చేయాలంటే ఉప్పును పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసేసి బాగా కలిపేసుకుని మూత పెట్టి కాసేపు దీన్ని మగ్గనివ్వాలండి. ఇవన్నీ వేసేసుకున్నాక అవన్నీ శుభ్రంగా బాగా కలిపేసేయాలన్నమాట. ఇవి చూస్తున్నట్టుగా ఇలా వేసేసేసి కలిపేసుకోవాలండి. కలిపేసుకుని అన్నిటినీ అప్పుడు మనం కవర్ చేసి వీటిని శుభ్రంగా మగ్గబెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే ఏం చేయాలంటే దీనికి మనం కొంచెం మూత తీసేసేసి ఇవి మగ్గిపోతాయి కదండి. అప్పుడు మనం కారం వేసుకుని మళ్ళీ కొంచెం సరిపడనన్ని నీళ్ళు అయితే పోసుకుని మళ్ళీ శుభ్రంగా కలిపేసేసి దీన్ని మూత పెట్టేసేసి బాగా మెత్తగా ఉడికిపోనివ్వాలండి. దగ్గరగా అయిపోవాలన్నమాట. ఇది అసలు మనకి నీళ్ళు అనేవి కనపడకుండా శుభ్రంగా దగ్గరగా అయిపోయి నూనె పైకి తేలేదాకా ఇది ఉంచాలండి. అంతే, మీకు ఎంతో రుచికరమైన ఈ ఉల్లికాడ దోసకాయ కూర రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఇలా రెడీ అయిపోయిన కూరలో మీరు కొత్తిమీర వేసుకున్నారంటే, కొత్తిమీర పైన జల్లుకుంటే ఇంక అంతేనండి. మీరు దీన్ని అన్నంలో కలుపుకొని లాగించేయచ్చు అనమాట. అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఎలా వచ్చిందో. ఓకేనా? ఈ సింపుల్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, సింపుల్ వంటకం మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకోకపోతే ఇప్పటి వరకు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.